ఈ రెయినీ సీజన్‌లో ఈ కట్ మిర్చి చేసుకొని తింటే చాలా బావుండిద్ది కదా! ఓహ్! అదే సమ్మర్ సీజన్‌లో ఈ రెయిన్స్‌కి. సో, ఈరోజు కట్ మిర్చి ఎలా చేశానో చూసేద్దాం. ఫస్ట్ అయితే శనగపిండి, ఇంకా బియ్యపు పిండి కొంచెం వేసుకొని, దాంట్లోనే వాము, కారం, పసుపు, ఉప్పు, ఇంకా నూనె వేసి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం థిక్‌గానే కలుపుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్‌కి చింతపండు గుజ్జు తీసుకొని, అందులో వాము, ఇంకా ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని, అలానే శనగపిండి కూడా వేసి బాగా కలిపి, అది కూడా పచ్చిమిర్చిలో స్టఫ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే లోన గింజలైతే తీసేసాను నేను. తీసుకుంటే కారంగా ఉండవు కదా! అలా అన్నిటిని స్టఫ్ చేసేసి ఆయిల్ అయితే హీట్ చేయాలి. ఆ హీట్ చేసిన ఆయిల్‌లో నార్మల్ పచ్చిమిర్చి బజ్జీలా వేసేసుకొని, కొంచెం ఫ్రై అయ్యాక తీసేసి, కట్ చేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని పైన కొంచెం ఆనియన్స్, ఇంకా కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బావుండిద్ది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.